వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఇవాళటి రెసిపీ ఇంట్లోనే ఈజీగా కొబ్బరి నూనె చేసేసుకోవచ్చండి. మనకు ముఖ్యంగా సంక్రాంతి టైంలో ఎక్కువగా కొబ్బరికాయలు కొడుతుంటాం కదా. ఎక్కువ అవసరం లేదండి, ముదురుగా ఉండే కొబ్బరికాయలు మినిమం 4 ఉంటే చాలు. ఒక 100 నుంచి 150 గ్రాములు కొబ్బరి నూనె ఇంట్లో చేసేసుకోవచ్చు. అదేవిధంగా ఈజీగా కూడా చేసుకోవచ్చు. చాలా టైం అయితే ఏం పట్టదండి. ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు టైం స్పెండ్ చేస్తే చాలు. కొబ్బరికాయలను బాగా కొట్టేసుకొని, పచ్చి కొబ్బరి అండి చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకోకూడదు. వీలైనంత వరకు బాగా మెత్తగా పేస్ట్ చేసుకుందాం. కొంచెం కొంచెం వేసుకొని చేసుకుందామండి. ఒకేసారి ఎక్కువ వేసుకున్నట్లయితే సరిగ్గా మెదగదు. అందువల్ల ఇలా కొంచెం మెరిగిన తర్వాత ఇందులో ఒక పావు గ్లాస్ కన్నా తక్కువ వాటర్ వేసుకుందాం. ఎక్కువ వాటర్ వేసుకున్నట్లయితే మనకు కొబ్బరి నూనె ప్రాసెస్ అవ్వడం చాలా టైం పడుతుంది. అందువల్ల కొంచెం వాటర్ వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, చాలా మెత్తగా ఉంది. ఇంత వాటర్ అయితే చాలండి, మరీ ఎక్కువ జారుగా ఉండకూడదు. ఇలా కలెక్ట్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని మనం ఏదైనా సరే కాటన్ గుడ్డు ఉంటుంది కదండి, పొట్టేం రాకుండా మనకు చూపిస్తున్న విధంగా అన్నీ వేసేసుకోండి. నీట్గా వేసుకోవాలి. ఇలా కొబ్బరి పాలంతా వేసేసుకున్న తర్వాత ఈ పాలల్లో నుంచే మనకు కొబ్బరి నూనె అనేది వస్తుందండి. అందువల్ల ఇలా మనము 4 కొబ్బరికాయ ముక్కలు వేసుకున్నాం కదా, చివరిగా కొంచెం ఒక పావు గ్లాస్ కన్నా తక్కువ అని చెప్పాను కదా, అంత వాటర్ వేసుకొని అలా తిప్పిపోసేసుకున్నానండి. ఇలా తిప్పిపోసేసుకొని మనం బాగా గట్టిగా వడగట్టుకోవాలి. ఇట్లా బాగా ప్రెస్ చేసినట్లయితే ఈ కొబ్బరి పాలు అన్నీ వచ్చేస్తుందండి. మరి ఎక్కువ వాటర్ వేసామంటే మనకు అందులో ఉండే ఆయిల్ కంటెంట్ తగ్గిపోతుంది. అందువల్ల చూపిస్తున్న విధంగా మొదటి పాలు ఇలా వచ్చాయండి. మరి గట్టిగా ప్రెస్ చేయను, కొంచెం ఒక మారిగా ప్రెస్ చేస్తే చాలు, మనకు వచ్చేస్తుంది కొబ్బరి పాలు అనేది. ఇలా రెడీ చేసుకున్న కొబ్బరి పొట్టు ఉంది కదా, మనం కొంచెం వాటర్ వేసుకొని చేసుకున్నాము. ఈ కొబ్బరి పొట్టుతో పాలు అనేది ఇంకా ఉంటుందండి. కాబట్టి మనము ఏదైనా స్వీట్గా చేసుకోవచ్చు, లేదా కూరల్లో కూడా వేసుకోవచ్చు. కొంచెం పొడిగా ఆరబెట్టేసుకొని ఇలా చేసేసుకున్న ఈ కొబ్బరి పాలని ఫ్రిడ్జ్లో ఒక రోజు పాటు అలాగ ఉంచేయండి. ఉంచేస్తే మనకి ఎలా ఉంటుందంటే, వెన్న ఉంటుంది చూసారా, వెన్నలాగా పైకి బాగా తేలిపోతుంది, బాగా గట్టిగా పేరిపోతుందండి. దీన్ని ఏదైనా జాలిగెల్తో నీట్గా పైన మాత్రం, అడుగు భాగంలో మనం పోసిన నీళ్ళన్నీ అడుగు భాగంలో ఉంటాయి, పైన మాత్రం ఈ కొబ్బరి వెన్నలాగా వచ్చేస్తుంది. ఇలా ఏదైనా జాలిగెట్తో ఆయిల్ లాగా స్ట్రైనర్తో దేంతో అయినా సరే తీసుకొని నీట్గా స్ట్రెయిన్ చేసేసుకోండి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనం ఏ గిన్నెలో అయితే కరగబెట్టాలి అనుకుంటున్నామో మందపాటి గిన్నెలో ఆ గిన్నెలో వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మిగిలిన వాటర్ అంతా ఉంది కదా, ఇలా వడగట్టేసుకోండి. ఇలా వడగట్టుకోవడం వల్ల మనకి ఎక్కడా వేస్ట్ అవ్వదు. ఈ కొబ్బరినంతా కూడా జున్నులాగా వచ్చింది చూసారా, ఈ భాగాన్ని మొత్తాన్ని మనము కరిగించుకునే దాంట్లో వేసేసుకుందాం మందపాటి గిన్నెలో. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు. సిమ్లో పెట్టుకొని అడుగు మాడకుండా మెల్లగా కలుపుకుంటూ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అయితే పెట్టేసి అలా వెళ్దాము అనుకుంటే మాత్రం కుదరదు. ఈ రెసిపీ అనేది కొబ్బరి నూనె ఇంట్లో ఫ్రెష్గా గుమగుమలాడుతూ బాగా స్వచ్ఛమైన కొబ్బరి నూనె చేసుకోవాలి అంటే మాత్రం ఈ ప్రాసెస్లో చేసుకొని ఒకసారి ట్రై చేయండి. చూసారా, ఇప్పుడు బాగా కరిగి వెన్న మనకు కరిగితే నెయ్యి ఎలా వస్తుందో అలా కొబ్బరి నూనె వస్తుంది చుట్టూ, అంచులకు చుట్టూ. అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నామంటే ఈవెన్గా మనకు ఆయిల్ అనేది స్ప్రెడ్ అవుతుంది. లేదు అంటే కొంచెం అడుగు మాడినట్టుగా ఆయిల్ మారిపోతుంది. ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత చివరిగా చూసారా, ఇలా రెడీ అవుతుందండి. ఇప్పుడు ఈ వేడి మీదనే ఏదైనా ఒక బాటిల్లోకి వడగట్టేసుకోండి. లేదు బాగా చల్లారిన తర్వాత వడగట్టుకొని గాజు సీసాలో పెట్టుకుంటే 6 నెలలైనా ఉంటుంది, ఏం పాడవదండి. స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మీకు ఈ టిప్స్ కానీ ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే, అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరెన్నో హెల్తీ టేస్టీ రెసిపీస్ కూడా గాయత్రీస్ కిచెన్లో ఉన్నాయి, చూడండి, ట్రై చేయండి. బాయ్ అండి.